హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షారెడ్డి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అంటే కరీంనగర్కి వెళ్తున్నాను. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా హస్బెండ్ వాళ్ళ నాన్నమ్మగారు చనిపోయారని, అందుకని దినవారం సామాన్ తీసుకురావడానికి వెళ్తున్నాను. మేము 3 మెంబర్స్ అయితే వెళ్తున్నాము కరీంనగర్కి. మా అత్తమ్మ వాళ్ళ కొడుకు బిడ్డ వీళ్ళిద్దరు. ఎండ బాగా కొడుతుందని నేనైతే స్కార్ఫ్ కట్టుకున్నాను. అక్కను కూడా కట్టుకోమని చెప్పాను. నేను అదే చెప్తున్నా ఇక్కడ. అక్క నువ్వు కూడా కట్టుకుంటే అయిపోయేది కదా, ఎండ బాగా ఉంది అని. కరీంనగర్లో బుక్క శంకరమ్మ షాప్ అంటే ఎవరైనా చెప్తారు, అయ్యగారులు కూడా రెఫర్ చేస్తారు మనకి ఇక్కడ షాప్ ఉంది అని కూడా. ప్రతి ఒక్కటి సంబంధించినవన్నీ కూడా ఉంటుంది. దుర్గమ్మగా సమాను, మైసమ్మకు సంబంధించినవి ప్రతి ఒక్కటి, కుంకుమ, పసుపు, ఆయుర్వేదిక్ సంబంధించిన పూజా సామాన్లు అన్నీ కూడా ఈ షాప్లో అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ మేమైతే అయ్యగారు రాసినవన్నీ కూడా ఒక స్లిప్ ఇచ్చారు, అదే తీసుకొని వచ్చాము. దానికి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ తీసుకుంటున్నాము. ఇక్కడ దినవారంకి సంబంధించినవి 2 days చేశారు. అంటే చిన్న కర్మ పెద్ద కర్మ అంటారు కదా, అందుకని 2 daysకి సరిపడా అవన్నీ కూడా అయ్యగారు అయితే మాకు రాసి ఇచ్చారు. కర్పూరం 4-5, అగరబత్తి 1-5, నూనె 4-5, మూడు చేతులు చెప్పులు ఒకసారి పక్కకు పెట్టండి. తర్వాత దినవారంకి సంబంధించిన సామాన్ తీసుకొని మళ్ళీ మేము స్టీల్ షాప్కి అయితే వెళ్ళిపోయాము. ఎందుకు అంటే ఇక్కడ అమ్మమ్మ జ్ఞాపకార్థంగా గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నాము, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా. వీడియో అవుతావా? ఓపెన్ చేసి ఇది ఎంత భయ్యా? 60 ఓకే ఓకే 70 వేసుకో. ఇది అదా 70 వాడే ఎంత పడితే ఇది 65 పడుతుంది. ఫైనల్లీ ఇక్కడ టిఫిన్ బాక్సెస్ అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాము. ఫస్ట్ అనుకున్నాం కొంచెం డిఫరెంట్గా ఇద్దామని, కానీ మా అత్తమ్మకి అండ్ మా వేరే సిస్టర్ ఉంటారు, వాళ్ళందరికీ కాల్ చేస్తే అందరూ కూడా టిఫిన్ బాక్సెస్ తీసుకోమన్నారు. మేము ఒక 1:30 వరకు ఆర్డర్ చేసాము. నేమ్స్ రాస్తున్నారు, కొంచెం టైం పడుతుంది, ఒక 1 hour అంటే మేము వేరే షాపింగ్కి అయితే వెళ్ళాము. ఒక 2-3 షాప్స్కి అయితే వెళ్ళాము, ఎక్కడ కూడా మాకు బాగా అనిపించలేదు.
ఇక్కడ మాత్రం క్వాలిటీ కూడా సూపర్ గా ఉంది. మీకు కావాలి అనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో నేమ్ కూడా ఇస్తాను. మీరు కూడా ఒకసారి విజిట్ కండి. కరీంనగర్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే విజిట్ కండి. 1 అవర్ టైం పడుతుంది అంటే మేము ముగ్గురం కలిసి ఇక్కడ మార్కెట్ ఏరియాకు అయితే వచ్చాము. ఇక్కడ అన్ని రకాల వెజిటేబుల్స్ అలాగే పండ్లు కూడా మనకి అన్ని దొరుకుతాయి, ఫ్రూట్స్ కి సంబంధించినవి. ఫస్ట్ కూరగాయల కాడికి పోయేద్దాం. కూరగాయల కాడికి ఫస్ట్ పోయేద్దాం. ఫస్ట్ అయితే వెజిటేబుల్స్ తీసుకోవడానికి అయితే వచ్చాము. ఇక్కడ ఈ అక్కకి తెలిసిన వాళ్ళే వీళ్ళు కూడా, అందుకని ఫస్ట్ వెజిటేబుల్స్ అయితే తీసుకుంటున్నాము. అవునా మీరు వస్తలేరులే అండి కానీ అలా ఇంకేంటి ఇంకా స్టార్ట్ ఇంకేంటి చింతపండు తిరిగినట్టుంది. ఇది మేమే లేదు, యూట్యూబ్ కోసం లేండి, దేనికి లేదు. అడగముందే అడిగినాక చెప్తే అదే కదా ఒక్కసారి మనం 1 మిలియన్ మార్కెట్లో ఇలా ఉంటుంది నేను ఇక్కడ వీడియో తీస్తుంటే ఈ అంకుల్ వీడియో తీస్తున్నారా యూట్యూబ్ కోసమా అని మేము అడగక ముందే సబ్స్క్రైబ్ చేస్తాను, మన వాళ్ళు కదా ఎక్కడున్నా కూడా ఎంకరేజ్ చేయాలి అని సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. టైం 2:33 అవుతుంది. సో ఆకలి అవుతుంది అనేసి మేమైతే ఇక్కడ బనానా కొనుక్కొని అయితే తిన్నాము ముగ్గురము. మళ్ళీ ఫోటోకి సంబంధించిన దండలు ఉంటాయి కదా, అవి ఒక 3 కావాలి అంటే మళ్ళీ ఎంపోరియంకి వెళ్ళాము. మంచిగా ఉంది బిల్లేసి అండి అది బిల్లు. కరీంనగర్ వచ్చిన తర్వాత జిలేబీ తినకుండా ఎవరైనా ఉంటారా? మేము కూడా ఇక్కడ జిలేబీ అయితే తీసుకున్నాము, సామాన్ అంతా తీసుకొని ఇంకా మళ్ళీ టిఫిన్ బాక్సెస్ దగ్గర ఇచ్చాము కదా అక్కడికి వెళ్తున్నాము. అవి కూడా నేమ్స్ అయితే కొట్టి పెట్టారు ఈ అంకుల్ వాళ్ళు, చాలా హెల్ప్ చేశారు అంకుల్ కూడా బాగా. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. వాటర్ అయితే ఫుల్ ఇచ్చారు, ఈ ఎండకి అయితే మేమైతే లేకపోతే చాలా కష్టం అయ్యేది. ఇంకా అన్నీ వేసుకొని సామాను
ప్లేట్స్, టిఫిన్ బాక్సెస్ అన్నీ వేసుకొని ఆటోలో అయితే వెళ్ళిపోయాము ఇంటికి. లాస్ట్కి ఫైనల్లీ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నేను అదే చెప్తున్నాను, ఫుల్ అలసిపోయాము. ఎండ అయితే బాగా కొట్టింది. మేము వెళ్ళే ముందు రోజు అయితే కొంచెం కూల్గా ఉండుండే, మేము వెళ్ళిన రోజు అయితే ఫుల్ వేడిగా ఉంది. ఇంకా మొత్తం టోటల్గా షాపింగ్ అయితే చేసేసాము. ప్లేట్స్, టిఫిన్ బాక్సెస్, అయ్యగారికి సంబంధించినవి ప్రతి ఒక్కటి కూడా, గ్లాసెస్, టీ గ్లాసెస్, టిఫిన్ ప్లేట్స్ అన్నీ కూడా తీసుకొని అయితే ఇంటికి వెళ్ళాము. ఇక్కడ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఫేస్ వాష్ చేసుకొని ఇంకా టీ అయితే పెట్టారు. అక్కడికి వెళ్ళి టీ అయితే తాగాము. చాలా టైర్డ్ అయిపోయాము. ఎండ అయితే చెప్పాను కదా, ఆల్రెడీ అందరికీ తెలిసిందే, ఎండ అయితే బాగా కొట్టింది. మేమైతే ఇంటి దగ్గర నుండి మార్నింగ్ 9:30కి వెళ్ళి ఈవినింగ్ 5:30కి అయితే ఇంటికి వచ్చాము. 5:30కి షాపింగ్ బాగా చేసామండి. ఇంకా అంత వీడియోస్ షూట్ చేయలేదు, చాలా దగ్గరికి కూడా వెళ్ళాము. ఇంకా ఈవినింగ్ కూడా డిన్నర్కి చపాతీ కలిపి పెట్టింది మా సిస్టర్. ఈ వీడియో ఇంతే అండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు